వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అంతర్జాతీయ ప్రయాణికులకు స్వల్ప ఊరట లభించింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా స్తంభించిపోయిన దుబాయ్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ఎట్టకేలకు పాక్షికంగా పునఃప్రారంభమయ్యాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఎమిరేట్స్, ఎతిహాద్ సంస్థలు తమ విమానాలను సిద్ధం చేస్తున్నాయి. అయితే పరిస్థితి ఇంకా పూర్తిగా చక్కబడకపోవడంతో పరిమిత సంఖ్యలో మాత్రమే సర్వీసులు నడుపుతున్నారు. అసలు ఎయిర్పోర్ట్ లో ప్రస్తుత పరిస్థితి ఏంటి, ప్రయాణికులు పాటించాల్సిన నిబంధనలేంటో ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు చేయడంతో ఒక్కసారిగా గగనతలం మూతపడింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్, అబుదాబి, దోహా ఎయిర్పోర్టుల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆసియా, యూరప్, అమెరికా మధ్య వారధిలా ఉండే ఈ రూట్లలో రాకపోకలు నిలిచిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమాన నెట్వర్క్ కుప్పకూలింది. అయితే తాజాగా భద్రతా పరిస్థితులను సమీక్షించిన అధికారులు దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచి కార్యకలాపాలను పాక్షికంగా పునరుద్ధరిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ప్రయాణికులకు ఒక మంచి వార్త అయినప్పటికీ పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాలేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్ తన సేవల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేసింది. సోమవారం సాయంత్రం నుంచి దశల వారీగా విమానాలను నడుపుతామని స్పష్టం చేసింది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన నిబంధన విధించింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఉంటుందని వెల్లడించింది. అలాగే ఎయిర్లైన్స్ నుంచి నేరుగా సమాచారం లేదా కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిన తర్వాతే ప్రయాణికులు ఎయిర్పోర్టుకు రావాలని సూచించింది. లేని పక్షంలో ఎయిర్పోర్టుకు రావద్దని, అది టెర్మినల్స్ వద్ద రద్దీ పెంచుతుందని ప్రయాణికులను కోరింది. మరోవైపు ఎతిహాద్ ఎయిర్వేస్ కూడా తన సర్వీసుల గురించి స్పష్టత ఇచ్చింది. యుఏఈ అధికారుల సమన్వయంతో కఠినమైన భద్రతా అనుమతులకు లోబడి మాత్రమే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతానికి కార్గో విమానాలు మరియు వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి చేర్చే ప్రత్యేక విమానాలకు ప్రాధాన్యమిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ తో పాటు అల్ మక్తూమ్ ఎయిర్పోర్టుల నుంచి కూడా అత్యవసర సర్వీసులు నడుస్తున్నాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని తరుణంలో ప్రయాణికుల భద్రతే తమకు మొదటి ప్రాధాన్యమని విమానయాన సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. సాధారణ విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతుండటంతో గగనతల భద్రతపై నీలి నీడలు కమ్ముకునే ఉన్నాయి. ఇదిలాగే కొనసాగితే ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణ ఖర్చులు పెరగడమే కాకుండా కనెక్టింగ్ ఫ్లైట్స్ దొరకక ప్రయాణికులు మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అధికారులు గంటకు మారుతున్న పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయి స్కెడ్యూల్ విడుదలయ్యే వరకు ప్రయాణికుల సహనంతో ఉండాలని ఎయిర్లైన్స్ వెబ్సైట్లను క్రమం తప్పకుండా చూస్తుండాలని విమానయాన రంగ నిపుణులు సూచిస్తున్నారు.